బీహార్లో మహాగఠబంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరు ఖరారైంది. భాగస్వామ్య పార్టీలు ఏకగ్రీవంగా ఆయన పేరు ప్రకటించాయి. తేజస్వి యాదవ్ నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో ముందుకు వెళ్లేందుకు సై అన్నాయి. తేజస్వి యాదవ్ తమ కూటమి సీఎం అభ్యర్థని, మరి మీ అభ్యర్థి ఎవరని ఎన్డీఏకు సవాల్ విసిరింది మహాగఠబంధన్ నేతలు. సీఎం ఫేస్తో పాటు ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించారు. వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ వ్యవస్థాపకుడు ముఖేష్ సహానీ డిప్యూటీ సీఎం అభ్యర్థి అని కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. బీహార్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు తేజస్వి యాదవ్. అశోక్ గెహ్లాట్ ये कह सकता हूं, खड़गे साहब, राहुल गांधी जी और तमाम जो साथी बैठे हमारे, इन सब की राय लेकर के हम लोगों ने तय किया है इस चुनाव में अगले मुख्यमंत्री चेहरे के रूप में तेजस्वी यादव जी को हम लोग सपोर्ट करते हैं, जो एक नौजवान है, लंबा फ्यूचर है के साथ में, और मेरा अनुभव से मैं कह सकता हूं जिसका लंबा फ्यूचर होता है पब्लिक उनको साथ देती है. ये नौजवान है, कमिटमेंट रखते हैं. पिछली बार भी जो स्लोगन दिए थे, नौकरी के दो या कोई दो, या जो वादे किए थे उसमें खरे उतरे. ये ऐसा व्यक्तित्व आपके सामने नौजवान के रूप में आया है. सोच समझ के सबने फैसला किया है. ये नेता के रूप में उत्तरंग मैदान में राहुल गांधी जी ने मिलकर जो यात्रा करी थी, बड़ा इम्पैक्ट है. आने वाले वक्त में इनके अलावा राहुल जी भी आएंगे और नेता आएंगे, प्रियंका जी भी आएगी, सब नेता आएंगे, और हम सब जो बैठे स्टेज पर सब मिलकर संकल्प किए हुए हैं कि जो हालात देश के हैं, देश हित के अंदर और देश चाहता है उसके अनुसार हम चाहेंगे कि बिहार में ये जो लंबे समय तक नीतीश कुमार जी रहे हैं सत्ता में, अब कुछ कर नहीं पा रहे. अब तुम पूछना चाहते हैं अमित शाह जी से, इनकी पार्टी के अध्यक्ष जी से, क्या बताइए हमारा नेता तो हो गया तेजस्वी यादव, आपका नेता कौन है बता दीजिए. इससे काम नहीं चलेगा कि नीतीश कुमार के नेतृत्व में चुनाव लड़ा जाएगा. अगला मुख्यमंत्री का उम्मीदवार आपका कौन है ये उनको बताना पड़ेगा. ये हमारी मांग है. और मांग क्यों है? इसलिए है, आपने देखा महाराष्ट्र के अंदर जो शिंदे थे वो मुख्यमंत्री तत्कालीन, इन नेताओं ने कहा शिंदे के लीडरशिप में चुनाव लड़ा जाएगा. मैसेज दिया गया ये मुख्यमंत्री बनेंगे, और बाद में मुख्यमंत्री बना दिया और किसी को. यही बात लागू या हो रही है. अमित शाह जी आए, कैसे चले गए. हम चुनाव के बाद में तय करेंगे मुख्यमंत्री कौन बनेगा हमारा, पर नीतीश कुमार के नेतृत्व में चुनाव लड़ा जाएगा. तो महाराष्ट्र का एग्जाम्पल सबके सामने. इसलिए मैं इतना कहना चाहूंगा. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, బీహార్ ఎలక్షన్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మహాగఠబంధన్ కు సంబంధించి కీలక ప్రకటనను కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈరోజు అశోక్ గెహ్లాట్ బీహార్కు సంబంధించి నెక్స్ట్ ఎలక్షన్స్లో, ప్రజెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి, దాంట్లో మహాగఠబంధన్ కనుక అధికారంలోకి వస్తే తేజస్వి యాదవ్ సీఎం ఫేస్గా ఉండబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఇక తేజస్వి యాదవ్తో పాటు ఈ మరొక లీడర్ ముఖేష్ సహానీ ఈ డిప్యూటీ సీఎంగా అనౌన్స్ చేశారు. ఇప్పటివరకు ఎప్పుడు కూడా సీఎం ఫేస్ని అనౌన్స్ చేసి ఎలక్షన్లకు వెళ్ళడం ఒక ఆనవాయితీగా వచ్చింది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం డిప్యూటీ సీఎంను కూడా మహాగఠబంధన్కి సంబంధించినటువంటి నేతలు అనౌన్స్ చేశారు. ఇక మహాగఠబంధన్కి సంబంధించి సీట్ షేరింగ్ పైన కూడా ఒక పూర్తి స్థాయి స్పష్టత ఈరోజు వచ్చింది. 143 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేయబోతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ 61 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. ఇక సిపిఐ 9 స్థానాల్లో, సిపిఎం 4 స్థానాల్లో, ఇంకా మిగతా కొన్ని ఒక 9 స్థానాల్లో ఫ్రెండ్లీ కంటెస్ట్, అంటే ఈ 4 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. వాటికి సంబంధించినటువంటి సీట్ షేరింగ్ పైన క్లారిటీ అనేది కూడా ఈ రోజుతో వచ్చింది. రేపటితోటి వీటికి సంబంధించి నామినేషన్కి సంబంధించి విత్డ్రాకి సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఎక్కడెక్కడైతే డబుల్ వేశారో, అంటే 2 పార్టీలు 3 పార్టీలు తమ అభ్యర్థులను నిలిపారో అక్కడ నుంచి ఆ క్యాండిడేట్స్ని కూడా విత్డ్రా చేసుకోబోతున్నారు. కేవలం ఒక 9 స్థానాల్లో మాత్రం ఫ్రెండ్లీ కంటెస్ట్ అనేది కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక సీఎం క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాత తేజస్వి యాదవ్ కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ ఎన్డీఏ ప్రభుత్వం పదే ప్రచారం చేస్తుంది. దాంట్లో
డబుల్ ఇంజన్లో ఒక ఇంజన్ నేరం అయితే ఇంకొకటి ఇంజస్టిస్ అనేటువంటి కామెంట్స్ చేశారు. మొత్తంగా ఎన్డీఏ గవర్నమెంట్, ఎన్డీఏ పార్టీలకు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో సీఎం ఫేస్ని అనౌన్స్ చేసేటువంటి దమ్ముందా? నితీష్ కుమార్ని సీఎం ఫేస్గా ఎన్నికలకు వెళ్తారా? అసలు సీఎం నితీష్ కుమార్కి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా అన్యాయం చేస్తున్నాయి అనేటువంటి కామెంట్స్ కూడా చేశారు. ఇక రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా బీహార్కు సంబంధించి 12 కోట్ల మంది ప్రజలు తేజస్వి యాదవ్ని సీఎంగా అంగీకరించారు అనేటువంటి కామెంట్ని అశోక్ గెహ్లాట్ చేస్తారు. వారితో పాటు కీలకంగా వచ్చేటువంటి ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక మేనిఫెస్టో కావచ్చు, లేకపోతే గత 10 ఏళ్లుగా నితీష్ కుమార్ ప్రభుత్వం అమలు చేయనటువంటి వాటన్నింటినీ కూడా తాము ఫుల్ఫిల్ చేస్తాము, నిరుద్యోగ యువత కాంగ్రెస్ అలాగే ఆర్జేడీ ప్రభుత్వం వైపు పార్టీల వైపు చూస్తున్నాయనేటువంటి కామెంట్ చేస్తారు. మొత్తంగా అయితే ఇంతకాలం వీటికి సంబంధించి ఏవైతే సీట్ షేరింగ్ సంబంధించి గందరగోళంగా ఉందో వాటన్నింటికీ క్లారిటీ ఇస్తూనే మహాగఠబంధన్కి సంబంధించినటువంటి సీఎం ఫేస్ను అనౌన్స్ చేశారు. తేజస్వి యాదవ్ సీఎం ఫేస్గా మహాగఠబంధన్ ఎన్నికలకు వెళ్తుంది. శ్రవంతి. बिहार सरकार नहीं चलाएगा, बल्कि पूरा बिहार मिलकर के बिहार सरकार चलाने का काम करेगा। तेजस्वी सीएम बनेगा, साथ में सभी बिहार के लोग सीएम बनेंगे, यानी चेंज मेकर बनेंगे, इस सरकार को उखाड़ के फेंकने का काम करेगा। तेजस्वी की परछाई भी अगर गलत काम करेगी तो उसको भी तेजस्वी सजा दिलाने का काम करेगा। यह संकल्प है और एक नया बिहार हम लोग जो है बनाने का काम करेंगे।